शुक्लाम्भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని నా రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని మన రామాయణంలో అరణ్యకాండలో 16 సర్గలు పూర్తి చేశాము. అప్పుడేం జరిగిందంటే రామచంద్రమూర్తి, సీతమ్మ, లక్ష్మణస్వామి ముగ్గురు పొద్దున్నే నిద్ర మేల్కుని ఆ చల్లటి చలికాలంలో వణుకులొస్తూ ఉంటే నడుచుకుంటూ వాళ్ళు మన గోదావరి నదీ తీరానికి వెళ్ళారు. అక్కడ గోదావరి నది నీళ్లలో స్నానం ఆచరించారు. సంధ్యావందనాలు పూర్తి చేసుకుని వెనక్కి వస్తూ ఉన్నారు. ఇంకా లక్ష్మణస్వామి ఆయనకి ఆటలు ఎక్కువయ్యాయి. ఆయనకి పరాచికాలు ఎక్కువయ్యాయి. ఆయనకేమి రామచంద్రమూర్తికి కూడా ఇవాళ పరాచికాలు ఎక్కువవుతాయి. ఆయన కూడా మంచి మూడ్‌లో ఉన్నారు. మన లక్ష్మణస్వామి నవ్వుతూ, "అన్నయ్య నీకు చాలా ఇష్టమైన బాగా చల్లగా ఉండే చలికాలం వచ్చింది చూసావా?" అని చెప్తూ వస్తూ ఉన్నారు. పైగా మధ్యలో సీతమ్మను గూడా ఏంటో ఎండకి కమిలిపోయి నల్లగా ఉన్న సీతలాగా ఉన్నది. ఈ చుట్టుపక్కలంతా అడవి అని గూడా ఆయన వర్ణిస్తూ వచ్చారు. అట్లా కొంచెము చల్లగా ఉంటే ఉన్నది. అయినా గూడా వాళ్ళ మనసులు మాత్రం అట్లా సంతోషంగానే ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఆ సర్గల్లో పోయిన వారం మనం చదువుకున్న సర్గల్లో ఒక అందమైన విషయం నాకేం కనిపించింది అంటే, మన రామచంద్రమూర్తి గురించి మన లక్ష్మణస్వామి జోకులన్నీ వేస్తే వేశారు గానీ, ముగ్గురు లేచి ఆ చలికి నడుస్తూ వెళ్లారు స్నానం చేయడానికి. ఆ నీళ్ళలో అసలు ఏనుగులు గూడా మంచినీళ్ళు తాగాలంటే చల్లగా ఉండి అవి గూడా తొండాలు పక్కకు తీసేసుకుంటున్నాయి. అవి నీళ్లు తాగట్లేదంటే, అటువంటి చల్లటి నీళ్ళలో స్నానాలు చేస్తూ కూడా ముగ్గురు దాన్ని పట్టించుకోలేదు. ఎందుకు అంటే, రామాయణంలో మన రామచంద్రమూర్తి మనకేమి చేసి చూపిస్తున్నారు అంటే, భగవద్గీతలో మన కృష్ణ పరమాత్మ ఏమి చెప్పి నేర్పిస్తున్నారో అదే. శీతోష్ణ సుఖ దుఃఖాలన్నీ ఆగమ అపాయినః అర్జున తాన్ తితిక్షస్వ అని ఏది చెప్పారో తట్టుకో వాటిని. శీతోష్ణ సుఖ దుఃఖాలన్నీ మాత్రా స్పర్శాహతు అవి స్పర్శ మొదలైన తన్మాత్రలు అంతే గదా! వాటి గురించి నువ్వెందుకంత బెంబేలు పడుతున్నావు? ఎందుకంత మోహం చెందుతున్నావో, వాటిని సమంగా చూడు నువ్వు తట్టుకో అని ఏది చెప్తూ వచ్చారో అందులో చెప్పి నేర్పిస్తున్నారు. ఇందులో రామచంద్రమూర్తిగా ఆయన చేసి చూపిస్తున్నారు. కాబట్టి ఆ 2 విషయాలు తెలిసాయి. ఆ మొత్తం సర్గలన్నీ చదువుతుంటే పోయిన వారం మనకర్థమైన విషయము, ఒకటి వాళ్ళు మంచి ఉల్లాసంగా ఉన్నారు. 2 శీతోష్ణాలని వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇంకా ఆ విధంగా వాళ్ళు స్నానాలు చేసి బయటికొచ్చి ఆ తీరంలో కూర్చొని పూజ చేసుకుంటూ ఉంటే, జపం చేస్తూ ఉంటే రామచంద్రమూర్తి ఎట్లా ఉన్నారు అంటే, ఏదో శివుడు అభిషేకం చేసుకుని పార్వతీదేవితో, నందీశ్వరుడితో ఉన్నట్టుగా ఉన్నారు మన రామచంద్రమూర్తి స్నానం చేసి సీతమ్మతో, లక్ష్మణ స్వామితో. ఆ రూపాన్ని మనసులో పెట్టుకుని వెళ్ళాం పోయిన వారము. మళ్ళీ ఇంకక్కడి నుంచి ఇప్పుడు ముందుకు వెళ్దాము. కృతాభిషేకః రామః తు సీతా సౌమిత్రిః ఏవ చ తస్మాత్ గోదావరీ తీరాత్ తతః జగ్ముః స్వం ఆశ్రమం. రామః తు రామచంద్రమూర్తి కృతాభిషేకః స్నానం చేశారు. సీత కూడా చేసింది. మన లక్ష్మణ స్వామి కూడా స్నానం చేశారు. ఆ తర్వాత తస్మాత్ గోదావరి తీరాత్ ఇంకా గోదావరి తీరంలో నుంచి వాళ్ళు మళ్ళీ వెనక్కి స్వం ఆశ్రమం జగ్ముహు అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ ఆశ్రమ పదానికి వస్తూ ఉన్నారు. ఆశ్రమం తం ఉపాగమ్య రాఘవః సహ లక్ష్మణః కృత్వా పౌర్వాహ్నికం కర్మ పర్ణశాలాం ఉపాగమత్.
ఇంకా మన రాఘవः రామచంద్రమూర్తి సహ లక్ష్మణः లక్ష్మణుడితో పాటు అంటే ఇంకా సీతమ్మతో పాటు ముగ్గురు ఆశ్రమం ఉపాగమ్య ఆ ఆశ్రమ పదం దగ్గరికొచ్చారు. ఆ ఆశ్రమ వాటికల్లో మిగిలిన మునులు, ఋషులు గూడా ఉండుంటారు. ఇంకా వీళ్ళు గూడా అక్కడికి వచ్చి అక్కడ పౌర్వాహ్నికం కర్మ కృత్వా పూర్వ సంధ్యా కాలంలో చేయవలసిన ఏ క్రియలు, జపాలు, హోమాలున్నాయో వాటిని పూర్తి చేసుకొని పర్ణశాలాం ఉపాగమత్ వాళ్ళ పర్ణశాల వాళ్ళు కట్టుకున్న వాళ్ళ పర్ణ కుటీరం దగ్గరికి వాళ్ళ ఇంటి దగ్గరికొచ్చారు. ఉవాస సుఖితః తత్ర పూజ్యమానः మహర్షిభిః లక్ష్మణేన సహ భ్రాత్రా చకార వివిధాః కథాః. ఇంకా మన రామచంద్రమూర్తి అక్కడ మహర్షిభిః పూజ్యమానః మహర్షులందరూ ఆయనను గౌరవిస్తూ ఉండగా సుఖితః ఉవాస సుఖంగా ఉన్నారు. భ్రాత్ర లక్ష్మణేన సహా ఇంకా ఆయన ఇంటి ముందు ఆయన కూర్చున్నారు. ఏదో పొద్దున్నే తెల్లవారు కన్నా ముందే లేచి బయలుదేరి వెళ్లారు. స్నానాలవన్నీ చేసుకున్నారు. వెనక్కి తిరిగొచ్చారు. ఇక్కడ గూడా చేయవలసిన పూర్వ సంధ్య కర్మలన్నీ పూర్తి చేశారు. ఇంకా ఆయన ఇంటి ముందుకొచ్చి ఆ చప్టా మీద వసారా పైన కూర్చున్నట్టున్నారు. ఇంక అప్పుడప్పుడే సూర్యుడు పైకొస్తూ ఉన్నాడు. నీరెండ ఆ చుట్టుపక్కలంతా చెట్ల పైన, కింద భూమి పైన అంతా ప్రకాశిస్తూ ఉన్నట్టున్నది. రామచంద్రమూర్తి అక్కడ కూర్చున్నారు. పక్కనే లక్ష్మణస్వామి ఉన్నారు. వాళ్ళిద్దరు ఇట్లానే సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. ఇంక లక్ష్మణస్వామికి ఎన్ని జోకులొస్తున్నాయో. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో 1, 2 రాశారు గదా! మన వాల్మీకి మహర్షి. ఇంకా కొన్ని రాసుంటే బాగుండేది. ఇంతకది వాళ్ళు వివిధాః కథాః ఏమేమో మాట్లాడుకుంటున్నారు అక్కడ కూర్చొని హాయిగా, సంతోషంగా. సహ రామः పర్ణశాలాయాम् ఆసీనः సహ సీతయా విరరాజ మహాబాహుః చిత్రయా చంద్రమాః ఇవ. మన రామచంద్రమూర్తి అక్కడ పర్ణశాలలో కూర్చుంటే ఎట్లా ఉన్నారు? ఏదో చిత్తా నక్షత్రంతో కూడి ఉన్న చంద్రుడిలాగానే ఉన్నారు. రామచంద్రమూర్తి అసలు చంద్రుడిలాగానే ఉన్నారు. సీతయ్య సహా సీతమ్మతో కలిసి ఆ పర్ణశాల ముందు కూర్చున్నారు. ఆ నీరెండకి ఇంకా తెల్లవారుతున్నది అప్పుడే. నీరెండ పడుతూ ఉన్నది. అక్కడ కూర్చొని లక్ష్మణ స్వామితో మాట్లాడుతూ పరాచకాలన్నీ ఆడుతూ ఉంటే ఎంత బాగున్నదంటే చూడ్డానికి ఆయన ఇట్లా రాజిల్లుతూ ఉన్నారు. రామచంద్రమూర్తి చంద్రుడిలాగానే. చిత్తా నక్షత్రంతో ఉన్న చంద్రుడిలాగా అని జెప్తున్నారు. ఆయన మనసు, ఆయన చిత్తము శాంతిగా ఉన్నది. చంద్రుడిలాగా ఉన్నారాయన చల్లగా ఆ సమయంలో. తథా ఆసీనస్య రామస్య కథా సంసక్తచేతసః తం దేశం రాక్షసీ కాచిత్ ఆజగామ యదృచ్ఛయా. తథా ఆ విధంగా ఆసీనస్య రామస్య రామచంద్రమూర్తి ఆడ కూర్చొని కథా సంసక్త చేతసః ఏవేవో కథలన్నీ, మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారక్కడ. అక్కడికి యదృచ్ఛయ అనుకోకుండా కాచిత్ రాక్షసి ఒకానొక రాక్షసి ఆ ప్రదేశానికి ఆజగామ వచ్చింది. సా తు శూర్పణఖ నామ దశగ్రీవస్య రాక్షసః భగినీ రామమాసాద్య దదర్శ త్రిదశోపమం. సా ఆమె శూర్పణఖ అన్న పేరున్న ఒక రాక్షసి. దశగ్రీవుడి యొక్క దశగ్రీవుడు అన్న ఒక రాక్షసుడి యొక్క భగిని సోదరి. మన రామచంద్రమూర్తి అక్కడ దేవుడిలాగా కూర్చున్నారు. ఏదో ఒక దేవతా మూర్తిలాగా అక్కడ కూర్చొని లక్ష్మణ స్వామితో మాట్లాడుతూ ఉన్నారు సంతోషంగా నవ్వుతూ. ఆయన్ని చూసింది రామం ఆసాద్య. ఆయన దగ్గరికొచ్చి ఆయన అల్లంత దూరంలో చూసింది. ఆయన ఇంటి ముందు ఆయన కూర్చొని లక్ష్మణుడితో మాట్లాడుతూ ఉంటే. ఇంకా ఆమెకి పాపము ఆయన పైన కోరిక కలిగింది. ఎవరికి కలగదు? రామచంద్రమూర్తికి కావాలని ఎవరికి అనిపించదు? అందరికీ అనిపిస్తుంది. ఒకటేంటి అంటే రామచంద్రమూర్తిని చేరేందుకు నాకు అర్హత ఉన్నదా అని చూసుకొని ఆయన దగ్గరికెళ్తే బావుంటుంది. సింహోరస్కం మహాబాహుం పద్మపత్ర నిభేక్షణం ఆజానుబాహుం దీప్త హాస్యం అతీవ ప్రియదర్శనం గజ విక్రాంత గమనం జటామండలధారిణం
సుకుమారం మహాసత్వం పార్థివ వ్యంజనాన్వితం రామం ఇందీవరశ్యామం కందర్ప సదృశ ప్రభం బభూవ ఇంద్రోపమం దృష్ట్వా రాక్షసి కామమోహిత. ఆయన ఎట్లా ఉన్నారో ఏదో దివి నుంచి దిగి వచ్చిన దేవతలాగా కూర్చునున్నారు. సింహోరస్కం ఆయన ఉరస్సు వక్షస్థలము ఏదో సింహానికి ఉన్నట్టున్నది, అంత విశాలంగా. పైగా సింహానికి ఉన్న వక్షస్థలం ఎట్లా ఉంటుంది, అదేదో ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది. నడుము దగ్గర సన్నగా, భుజాల దగ్గర విశాలంగా, అంత అందంగా ఉన్నది. మహాబాహువులతో ఉన్నారు ఆయన. పొడుగ్గా ఉన్నాయి ఆయన. ఒక కాలు కింద భూమి మీద పెట్టుకుని ఉంటారు. ఒక కాలు అవతల కాలు తొడ పైన పెట్టుకుని ఉంటారు. భుజం ఆ పక్కనే ఉన్న పెద్ద స్తంభానికి ఆనించి కూర్చుని ఉంటారు. ఆ మోకాలు పైన పొడుగ్గా ఉన్న చేతిని కూడా విలాసంగా ఊరికినే ఊంచి ఇటు తిరిగి లక్ష్మణ స్వామితో మాట్లాడుతున్నారో ఏంటో, మరి ఏం చూసిందో మన అక్కయ్య. పద్మపత్ర నిభేక్షణం, పద్మపత్రాల్లాగా ఉన్నాయి ఆయన కన్నులు. ఆజానుబాహువులతో ఉన్నారు. దీప్త హాస్యం, ఆయన ముఖము ఎట్లా ప్రకాశిస్తున్నది అంటే అతీవ ప్రియదర్శనం, చాలా అందంగా ఉన్నారు. గజ విక్రాంత గమనం, ఆయన నడుస్తూ ఉంటే మధ్యలో ఎందుకు లేచి నడుస్తున్నారో మరి. ఆయన నడుస్తూ ఉంటే ఏదో ఒక ఏనుగు ఎంత హుందాగా దర్పంగా నడుస్తుందో అంత అందంగా ఉన్నది. జటామండలధారిణం, జటలతో ఉన్నారాయన. సుకుమారంగా ఉన్నారు చూస్తూ ఉంటే. మహాసత్వం, గొప్ప శక్తి సామర్థ్యాలతో ఉన్నట్టుగా చూస్తూనే తెలుస్తూ ఉన్నది. పార్థివ వ్యంజనాన్వితం, రాజులకున్న చిహ్నాలతో ఉన్నారాయన. చూస్తే ఒక రాజు ఎట్లా ఉంటారో అట్లా ఉన్నారు, రాజలాంఛనాలతో, ఆ గుర్తులతో. రాముడు ఇందీవర శ్యాముడు, నల్ల కలువ పువ్వుల వంటి శ్యామల వర్ణంలో ఉన్నారు. కందర్ప సదృశ ప్రభం, మన్మధుడికి సమానమైన అందంతో ఉన్నారు. ఇంద్రోపమం, ఇంద్రుడిలాగా ఉన్నారు చూస్తూ ఉంటే. ఆయన్ని దృష్ట్వా, చూస్తూనే మన రాక్షసి పాపము కామమోహిత బభూవ, ఆయన పైన చాలా కోరిక కలిగింది మన రాక్షసికి. వాళ్ళిద్దరూ ఎట్లా ఉన్నారు, వాళ్ళిద్దరు ఎట్లా ఉన్నారు చూడ్డానికి అని చూపిస్తూ ఉన్నారు. ఎంత వ్యత్యాసం ఉన్నది, అసలు ఏ విధమైన సామ్యము లేదని చూపిస్తున్నారు. సుముఖం దుర్ముఖి రామం వృత్తమధ్యం మహోదరి విశాలాక్షం విరూపాక్షి సుకేశం తామ్రమూర్ధజ ప్రీతిరూపం విరూపా సా సుస్వరం భైరవస్వర తరుణం దారుణా వృద్ధ దక్షిణం వామభాషిణి న్యాయవృత్తం సుదుర్వృత్త ప్రియం అప్రియదర్శన శరీరజ సమావిష్ట రాక్షసి వాక్యం అబ్రవీత్. ఆయన్ని కోరుకోవడంలో తప్పులేదు. రాముణ్ణే కోరుకోవాలి అసలు. కామించవలసింది ఆయన్నే కాబట్టే ఆయనను కమనీయుడు అని పిలుస్తారు. రాముణ్ణి కమనీయుడు అని ఎందుకంటారంటే కామించవలసింది, కోరుకోవలసింది ఆయన్నే కాబట్టి. అయితే కోరుకునే వాళ్ళు కూడా ఆయనను చేరుకునేందుకు తగిన యోగ్యత కలిగి ఉండాలి. అది కండిషన్. ఎప్పుడైతే మన ప్రవర్తనలు, మన మాటలు, మన ఆలోచనలు, ఏ విధమైన వృత్తి అయినా సరే అందుకు తగిన విధంగా లేకపోతే మాత్రం అది ఫలించదు. అందుకని అది ఇక్కడ చూపిస్తూ ఉన్నారు మనకు. ఆయనేమో సుముఖంగా ఉన్నారు, ఆమెమో దుర్ముఖంగా ఉన్నది. ఆయనేమో వృత్తమధ్యం, సన్నటి నడుముతో ఉన్నారు. ఆమెమో మహోదరి, పెద్ద కడుపుతో ఉన్నది. ఆయనేమో విశాలమైన కన్నులతో అందంగా ఉన్నారు. ఆమెమో విరూపమైన కన్నులతో ఉన్నది. ఆయన చక్కటి ఉంగరాలు తిరిగి కళకళలాడుతూ ఉన్న కేశములతో ఉన్నారు. ఆమెమో తామ్ర మూర్ధజ,
తామ్రము అంటే రాగి. ఏదో రాగి తీగల్లాగా బిరుసుగా ఉన్న జుట్టుతో ఉన్నది. ఆయనేమో ప్రీతి కలిగించే రూపంతో ఉన్నారు. ఆమేమో విరూపంగా, వికృతంగా ఉన్నది. ఆయన మాట్లాడుతూ ఉంటే, ఆయన స్వరము ఎంత వినసొంపుగా ఉన్నదో మృదువుగా. ఆమె మాట్లాడుతూ ఉంటే భైరవంగా, భయంకరంగా ఉన్నది ఆమె కంఠము. ఆయన తరుణ వయస్సులో ఉన్నారు. ఆమె దారుణమైన వృద్ధురాలు. ఆయన దక్షతతో మాట్లాడగలిగిన వారు. ఆమె వక్రంగా, కుటిలంగా మాట్లాడే లక్షణంతో ఉన్నది. ఆయన ఏది చేసినా న్యాయంగా, ధర్మంగా చేస్తారు. ఆయన ప్రవృత్తి అట్లా ఉంటుంది. ఆమెది చాలా దుర్వృత్తి, దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది. ఆయన ప్రియమైన వారు. ఆమె చాలా అప్రియంగా ఉన్నది. అయినా కూడా సా రాక్షసి ఆమె శరీరజ సమావిష్ట, శరీరంలో జన్మించేది, మనసులో జన్మించేవాడు మన్మథుడు. మన్మథుడు ఆవేశించి రామం రామచంద్రుడితో ఈ వాక్యం అబ్రవీత్ అంటూ ఉన్నది. ఆమె ఏమన్నదంటే, జటీ తాపస రూపేణ సభార్యః శరచాపధృత్ ఆగతః త్వం ఇమం దేశం కథం రాక్షస సేవితం. ఏమయ్యా, నువ్వు చూస్తేనేమో జటలన్నీ వేసుకుని తాపస రూపంలో ఉన్నావు. నీ భార్యతో ఉన్నావు. శరాలు చాపాలు ధరించి ఉన్నావు. నువ్వు జటి జటలు కట్టుకుని చూడ్డానికి తాపసికుల్లాగా ఉంటే తపస్సులు చేసుకో. దర్భలేమైనా పెట్టుకో. అంతేగాని బాణాలు, ధనుస్సులెందుకు? ధనుర్బాణాలున్నాయంటే తపస్సేమి? ఇట్లా ఉన్నావు. పైగా భార్యతో ఉన్నావు. నువ్వు ఇంతకీ తపస్సు చేసుకుంటూ వానప్రస్థంలోనో, సన్యాసంలోనో ఉన్నావా? నువ్వు బ్రహ్మచారివా? లేదా బ్రాహ్మణ వర్ణంలో ఉన్నవా? లేదా ఏదో ధనుర్బాణాలు పట్టుకుని క్షాత్రంలో ఉన్నవా? లేదా భార్యతో నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నావా? ఎందులో ఉన్నావయ్యా అర్థం కాకుండా ఉన్నది? పైగా ఇమం రాక్షస సేవితం దేశం, ఈ రాక్షసులు తిరిగే ప్రదేశంలోకి కథం ఆగతః, ఎందుకొచ్చావు నువ్వు? కిం ఆగమన కృత్యం తే తత్వం ఆఖ్యాతుమర్హసి. ఏవముక్తః తు రాక్షస్యా శూర్పణఖ్యా పరంతపః రుజుబుద్ధితయా సర్వం ఆఖ్యాతుముపచక్రమే. ఆగమన కృత్యం తే కిం, ఎందుకొచ్చావు ఇక్కడికి? నువ్వు ఇక్కడికి రావడానికి నీకు ఏం పనుంది? ఏం పని మీద వచ్చావు ఇక్కడికి? తత్వం ఆఖ్యాతుమర్హసి, ఉన్నది ఉన్నట్టు మొత్తం చెప్పు అని అడిగింది. ఏవం, ఈ విధంగా రాక్షస్యా శూర్పణఖ్యా ఉక్తః తు, ఆ రాక్షసి శూర్పణఖ ఈ విధంగా అడిగితే మన పరంతపుడు రామచంద్రమూర్తి రుజుబుద్ధితయా, ఆయనకి కపటం ఉండవలసిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టే సర్వమాఖ్యాతముపచక్రమే మొత్తం చెప్పడం మొదలుపెట్టారు. ఆసీత్ దశరథ నామ రాజా త్రిదశ విక్రమః తస్య అహం అగ్రజః పుత్రః రామః నామ జనైః శ్రుతః భ్రాతా అయం లక్ష్మణः నామ యవీయాన్ మమ అనువ్రతః ఇయం భార్యా చ వైదేహీ మమ సీతా ఇతి విశ్రుతా నియోగాత్తు నరేంద్రస్య పితుః మాతుః చ యంత్రితః ధర్మార్థం ధర్మకాంక్షీ చ వనం వస్తుం ఇహ ఆగతః త్వాం తు వేదితుం ఇచ్ఛామి కథ్యతాం క్వాసి కస్య వా త్వం హి తావన్ మనోజ్ఞాంగి రాక్షసి ప్రతిభాసి మా అని ఆయన అన్నారు. త్రిదశ విక్రమః, దేవతల్లాంటి పరాక్రమం ఉన్న ఒక రాజుగారు ఉన్నారు. దశరథుడని ఆయన పేరు. ఆయనకు నేను పెద్ద కొడుకును. నా పేరు రాముడు. వీడు నా యవియాన్ భ్రాత, నా చిన్న తమ్ముడు, నా తమ్ముడు వీడు. లక్ష్మణుడు అన్న పేరున్నవాడు నన్ను అనుసరిస్తూ ఉంటాడు. ఈమె మమ భార్య, నా భార్య వైదేహి సీత అని పిలుస్తారు. నేను
మాతుః యంత్రితః మా అమ్మగారు ఆమె నియంత్రించిన విధంగా మా నాన్న నన్ను నియోగిస్తే ఆయన వెళ్ళమన్నాడని. మా అమ్మ చెప్పిందని మా నాన్న వెళ్ళమంటే, నేను ధర్మార్థం ధర్మాన్ని కోరుకున్నవాడినై, ధర్మాన్ని కాంక్షిస్తూ అదే అర్థంగా ఈ వనంలో వస్తుం నివసించడం కోసం ఇక్కడికి ఆగతః వచ్చి ఉన్నవాణ్ణి. అది నా విషయము. ఇప్పుడు త్వాం తు నీ గురించి కూడా వేదితుం ఇచ్చామి తెలుసుకోవాలనుకుంటున్నాను. కథ్యతాం చెప్పు మరి. క్వాసి నువ్వెవరు? కస్యవా ఎవరి దానివి? త్వం నిన్ను చూస్తుంటే రాక్షసి ప్రతిభాసిమా నాకు నువ్వు రాక్షసివేమో అనిపిస్తున్నది. ఓ మనోజ్ఞాంగి ఓ అందమైన దానా నిన్ను చూస్తుంటే నువ్వు రాక్షసివనిపిస్తున్నది ఎవరో చెప్తావా అని అడిగారు. సా అబ్రవీత్ వచనం శ్రుత్వా రాక్షసి మదనార్దిత. సా రాక్షసి మన రాక్షసి ఆయన మాట విని పాపం ఆమెకి ఆయన మీద చాలా కోరిక కలుగుతూ ఉన్నది. ఆయన పైగా ముద్దు ముద్దుగా ఇంత మృదువుగా అందంగా మాట్లాడుతూ ఉంటే మనో నయనవర్ధనంగా ఉన్నారు. చూస్తుంటే మనసు కళ్ళు ఆనందించే విధంగా ఉన్నారు. వింటూ ఉంటే చెవులకు ఇంపుగా ఉన్నది. కాబట్టి ప్రేమ ఇంకా పెరుగుతున్నది పాపం ఆమెకు. ఆమె కూడా శ్రూయతాం రామ వక్ష్యామి తత్వార్థం వచనం మమ అహం శూర్పణఖా నామ రాక్షసి కామరూపిణి అరణ్యం విచరామి ఇదం ఏకా సర్వభయంకర రావణః నామ మే భ్రాత బలీయాన్ రాక్షసేశ్వరః వీరః విశ్రవసః పుత్రః యది తే శ్రోత్రమాగతః ప్రవృద్ధ నిద్రః చ సదా కుంభకర్ణః మహాబలః విభీషణः తు ధర్మాత్మా న తు రాక్షసచేష్టితः ప్రఖ్యాతవీర్యౌ చ రణే భ్రాతరౌ ఖరదూషణౌ తాన్ అహం సమతిక్రాంత రామ త్వా పూర్వదర్శనాత్ సముపేతాస్మి భావేన భర్తారం పురుషోత్తమం అహం ప్రభావ సంపన్న స్వచ్ఛంద బలగామిని చిరాయ భవ మే భర్తా సీతయా కిం కరిష్యసి వికృతా చ విరూపా చ న చ ఇయం సదృశీ తవ అహం ఏవ అనురూపా తే భార్యారూపేణ పశ్య మాం ఇమాం విరూపాం అసతీం కరాళాం నిర్ణతోదరీం అనేన తే సహ భ్రాత్రా భక్షయిష్యామి మానుషీం తతః పర్వతశృంగాని వనాని వివిధాని చ పశ్యన్ సహ మయా కాంత దండకాన్ విచరిష్యసి అన్నదామె. ఆమె ఏమన్నదంటే శ్రూయతాం విను మరి చెప్తాను రామా వక్ష్యామి విను తత్వార్థం ఉన్నది ఉన్నట్టు నా గురించి చెప్తాను. అహం నేను శూర్పణఖ అన్న పేరున్న రాక్షసిని. నాలో కొన్ని లక్షణాలున్నాయి. నేను కామరూపిణి నేను కోరుకున్న రూపాన్ని ధరించగలను. ఈ అరణ్యంలో ఒక్కదాన్నే తిరుగుతూ ఉంటాను. సర్వభయంకర అందరినీ నేనే భయపెడతాను. నన్నెవ్వరూ భయపెట్టలేరు. నాకేమీ భయం లేదు. నిర్భయంగా అడవంతా ఒక్కదాన్నే తిరుగుతుంటాను. నేనే అందరినీ భయపెట్టుకుంటూ తిరుగుతుంటాను. ఇంకా నాకు రావణుడు అన్న పేరున్న ఒక సోదరుడున్నాడు. వాడు మహా బలం కలిగిన వాడు. రాక్షసులకి ప్రభువు. ఈయన మా అన్న రావణాసురుడు వీరుడు. విశ్రవసువు యొక్క పుత్రుడు. నీకు కూడా తెలిసే ఉంటుంది. నువ్వు కూడా వినే ఉంటావు మా అన్న గురించి. కాక నాకు ఇంకొక అన్న ఉన్నాడు. ప్రవృద్ధ నిద్రః బాగా ఎప్పుడు నిద్రపోతుంటాడు. కుంభకర్ణుడని మహాబలవంతుడు. వాడు కూడా నాకొక సోదరుడున్నాడు. కాక నాకు ఇంకొక అన్న కూడా ఉన్నాడు. ధర్మాత్ముడు మూడో ఆయన విభీషణుడు. పాపం ఈయనలో మాత్రం నతు రాక్షస చేష్టిత ఏమి రాక్షసుడు చేసే పనులేమి వాడు చెయ్యడు. మా ఇంకొక అన్న విభీషణుడు. వీళ్ళు ముగ్గురు గాక నాకు ఇంకా ఇద్దరు సోదరులున్నారు. ప్రఖ్యాతమైన పరాక్రమం కలిగిన వాళ్ళు యుద్ధంలో. కరుడు దూషణుడు అని ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. మొత్తం నాకు 5 మంది అన్నలున్నారు. రావణాసురుడు అని ఒక ఆయన రాజుగారులే. రెండో ఆయన ఎప్పుడు నిద్రపోతుంటాడు. మూడో ఆయన ఏంటో మరి ఆయనకి రాక్షసులు చేసే పనులు ఏమీ రావు. ఆయన ఏమి చేయడు. నాలుగో ఐదో అన్నలిద్దరు
బాగా యుద్ధాలు చేయగలిగిన వాళ్ళు. ఇది మొత్తము నా ఫ్యామిలీ హిస్టరీ. నేనెవరి మాటైనా వింటాననుకుంటున్నావేమో, కాదు. తానహం సమతిక్రాంత. అసలు నేను ఎవరి మాట వినను. అందరిని అతిక్రమించి ఉంటాను. నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటుంటాను. రామా! కాబట్టి నీకొక మాట చెప్తాను. త్వా నిన్ను పూర్వ దర్శనాత్ నిన్ను చూసినప్పటి నుంచి భావేన నా మనసులో భర్తారం సముపేత అస్మి. నిన్ను భర్తగా భావించాను. నిన్ను చూసినప్పటి నుంచి నువ్వే నా భర్తవని నేను భావించుకున్నాను. నా మనసులో బెట్టుకున్నాను. అది విషయము అని ఆమె చెప్పింది. చెప్పి ఇంకా ఏమంటుంది, ఇదిగో నువ్వే ఈ పురుషోత్తముడే నా భర్త అని నేను మనసులో అనుకున్నాను ఆల్రెడీ. నేనెటువంటిదాన్నో చెప్తాను. ఇంకా కొన్ని లక్షణాలున్నాయి నాకు. నేను ప్రభావ సంపన్న. నాకు గొప్ప ప్రభావం ఉంది తెలుసా? స్వచ్ఛంద బలగామిని. నాకిష్టమొచ్చినట్టు, నాకున్న బలంతో, నా కోరుకున్న చోటికి నేను వెళ్ళిపోగలను. అందుకని నువ్వేం చెయ్యంటే, ఇంక చిరకాలము నేను నిన్ను వరించాను గాబట్టి నువ్వే నా భర్తవు. మే భర్తాభవ. నాకు భర్తగా ఉండు. సీతయా కిం కరిష్యసి. సీతను బెట్టుకొని ఏం జేస్తావో? పెద్ద చూడ్డానికి గూడా అందముందా ఏమైనానా? బక్కగా అట్లా ఉన్నదామె. వికృతంగా ఉన్నది చూడ్డానికి గూడా చూడబుద్ధి గాకుండా సీత. విరూపంగా ఉన్నది. రూపం గూడా అంతంత మాత్రం. అందం గూడా అంతంత మాత్రం. ఈమె తవ సదృశీనా. నీకు తగింది గాదు. అందుకని. అహం ఏవ నేనే. నీకు అనురూపంగా నీకు తగిన దాన్ని నేనే రామా! అందుకని నన్ను భార్యారూపేణ పశ్య. నన్ను భార్యగా చూడు. నన్ను భార్యగా అంగీకరించి ఆమెను బెట్టుకొని ఏం జేస్తావు? చూడ్డానికి ఎట్లుందో జూసావా? నీకు నేనే తగిన దాన్ని అని ఆమె చెప్తూ ఇంకా ఏమనిందంటే, ఇదిగో ఒక పని చెయి. ఆల్రెడీ ఉన్నది గదా మరి భార్య ఏం చేద్దామంటే, ఈమెను ఈ రూపం గూడా అంతంత మాత్రం ఉంది. అసతి ఇంత దుర్మార్గంగా ఉన్నది. కరాళ భయంకరంగా ఉంది. కడుపు అంత బక్కగుంది. అయ్యో! అన్నం తింటుందా లేదా? నీళ్ళతోదరి మొత్తము కడుపంతా లోపలికి వెళ్ళిపోయి ఉన్నది. అందుకనే ఈ మనిషిని తే భ్రాత్రా సహా నీ తమ్ముడితో పాటు కలిపి భక్షయిష్యామి. తినేస్తాను, మింగేస్తాను వాళ్ళిద్దరిని. ఇంకప్పుడు మనిద్దరమే ఉంటాము. తతః ఇంకప్పుడు మనం ఏం చేద్దామంటే, పర్వత శృంగాణి. కొండ శిఖరాల పైన, వనాల్లో, అడవుల్లో వివిధాని ఇంక రకరకాలుగా ఈ మొత్తము దండకారణ్యాన్ని మయా సహా నాతో సహా పశ్యన్ చూస్తూ విచరిష్యసి తిరుగుదువు గాని. వీళ్ళిద్దరిని మింగేస్తాను. అంత అందమా వాడు ఉన్నారట్లా. వాళ్ళిద్దరిని తినేసిన తర్వాత ఇంక మనకి ఏ అడ్డు ఉండదు. మనిద్దరం హాయిగా చక్కగా ఈ కొండ కోనల్లో చట్టాబట్టాలేసుకొని సంతోషంగా విహరించొచ్చు. నువ్వు అట్లా తిరగొచ్చు కాంతా. కాబట్టి నన్ను భార్యగా స్వీకరించు అని చెప్పింది. పాపం కాంత అని గూడా పిలిచింది. ఆమెకు గూడా ఆయన కాంతుడు, కోరుకునేవాడు, కమనీయుడు. ఆయనెవరికి గాదు. అది ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లమ్ ఆయనలో లేదు. ఈ కోరుకునే వాళ్ళలో గూడా పాపం ఆయన్ని కోరుకోవడం వరకు బానే ఉంది. ఆ తర్వాత ఆయన్ని చేరుకోవడానికి మనలో ఆ లక్షణాలుండాలని చూసుకొని పెంచుకోవాలి. అక్కడ మిస్ అయిపోతారు పాపం. ఇతి ఏవం ఉక్తః కాకుత్సః ప్రహస్య మదిరేక్షణాం ఇదం వచనం ఆరేభే వక్తుం వాక్య విశారదః. ఇతి ఈ విధంగా ఏవం ఉక్తః చెప్పబడ్డవాడై మన కాకుత్సః రామచంద్రమూర్తి. ఆ మదిరేక్షణతో మత్తెక్కిన కళ్ళతో ఉన్నదామె. ఆయన్ని మత్తెక్కిన కళ్ళతో చూస్తూ ఉన్నది. ఆమెతో ఆయన ప్రహస్య నవ్వుతూ ఇదం వచనం వక్తుం ఆరేభే. ఆయన ఈ మాటలు చెప్పడం మొదలుపెట్టారు. ఆయన వాక్య విశారదులు. మాట్లాడడం తెలుసు. ఆయన ఎట్లా మాట్లాడుతున్నారో చూద్దాము. ఆయన అసలే మంచి మూడ్‌లో ఉన్నారు పైగా. ఇత్యార్చే వాల్మీకి ఆదికావ్యే రామాయణే అరణ్యకాండే సప్తదశ సర్గ సంపూర్ణం. ఇంకా శూర్పణఖతో మన రామచంద్రమూర్తి ఏమంటున్నారంటే, తతః శూర్పణఖాం రామః కామపాశ అవపాసితాం స్వచ్ఛయా శ్లక్ష్ణయా వాచా స్మితపూర్వం అథా అబ్రవీత్. తతః ఇంకా మన రామచంద్రమూర్తి శూర్పణఖతో ఆమె కామపాశ వశమై ఉన్నది.
కోరికలన్న పాశాలు ఆమెను గట్టిగా బంధిస్తే అట్లా ఉన్నదామె. ఆమెతో మన రామచంద్రుడు స్వచ్ఛమైన, శ్లక్షణం అంటే మృదువైన, స్మితపూర్వం నవ్వుతో కూడి ఉన్న వాక్కులతో ఇంకా అప్పుడు అబ్రవీత్ జవాబు చెప్తున్నారు. ఆయనేమంటున్నారంటే, కృతదారోస్మి భవతి భార్యా ఇయం దయితా మమ త్వద్విధానాం తు నారీణాం సుదుఃఖా ససపత్నతాం. కృతదారోస్మి, నేను పెళ్ళైన వాణ్ణి. ఈమెను చూసావా? ఈమె మమ దయిత భార్య భవతి, నాకు నా ప్రియమైన భార్య ఉన్నది. పైగా త్వద్విధానం, నీలాంటి ఆడవాళ్లకు ససపత్నత, సవతులతో కూడి ఉండడం చాలా దుఃఖకరంగా ఉంటుంది. నన్ను పెట్టుకుని నువ్వేం చేస్తావు? ఆల్రెడీ పెళ్ళైన వాణ్ణి. నీకు ఒక సవతి ఉంటుంది అనవసరంగా. కాబట్టి ఇంకొక పని చెయ్యి. అనుజహత్తు ఏషః మే భ్రాత శీలవాన్ ప్రియదర్శనః శ్రీమాన్ అకృతదారః చ లక్ష్మణః నామ వీర్యవాన్. ఏషః, వీడు, మే అనుజః భ్రాత, నా తమ్ముడు, శీలవంతుడు, చూడ్డానికి కూడా అందంగా ఉంటాడు, శ్రీమంతుడు, చక్కటివాడు, అకృతదారః, వాడికి ఇప్పుడు భార్య లేదు, లక్ష్మణుడన్న పేరున్నవాడు, గొప్ప పరాక్రమవంతుడు, అపూర్వి భార్యయా చ అర్థి తరుణః ప్రియదర్శనః అనురూపః చ తే భర్త రూపస్య అస్య భవిష్యతి. భార్యయా అపూర్వి, ఆయనకు భార్య కూడా లేదు, భార్యా సుఖం లేకుండా ఉన్నాడు. చ అర్థి, భార్య కావాలని కోరుకుంటున్నాడు. తరుణః, తరుణ వయసులో ఉన్నాడు. ప్రియదర్శనః, చూడ్డానికి అందంగా ఉన్నాడు. అందుకని తే, నీకు భర్తగా అనురూపః, వీడే తగినవాడు, అస్య రూపస్య, నీ రూపానికి తగిన భర్త, ఇదిగో మా తమ్ముడు ఇక్కడ ఉన్నాడు, వాడికి పెళ్లి కూడా కాలేదు, భార్య కూడా లేదు, ఒక్కడే ఉన్నాడు, కాబట్టి వాణ్ణి అడుగు. ఏనం భజ విశాలాక్షి భర్తారం భ్రాతరం మమ అసపత్న వరారోహే మేరుం అర్కప్రభాయథ. ఓ వరారోహే, ఓ విశాలాక్షి, ఓ అందమైన కన్నులున్నదానా, ఏనం భజ, వాడి దగ్గరికి వెళ్ళు, మమ భ్రాతరం భర్తారం భజ, నా తమ్ముడిని నువ్వు భర్తగా కోరుకుని ఆయన దగ్గరికి వెళ్ళు. అప్పుడు నీకేమి లాభం అంటే, అసపత్న, నీకింక సవతులుండరు, ఏదో అర్కప్రభ, సూర్యప్రకాశము, సూర్యుడి కిరణాలు మేరు పర్వతాన్ని చేరినట్టు నువ్వు వాణ్ణి ఆక్రమించుకో, ఇంకెళ్ళు అని చెప్పారు. ఇతి రామేణ సా ప్రోక్త రాక్షసి కామమోహిత విసృజ్య రామం సహసా తతః లక్ష్మణం అబ్రవీత్. ఇతి, ఈ విధంగా, సా రాక్షసి, ఆ రాక్షసి కామవశంలో ఉన్నది, పాపము మోహంలో ఉన్నది. రామేణ ప్రోక్త, ఈ విధంగా రాముడు చెప్పగానే ఆమె ఏం చేసింది, సహసా వెంటనే రామం విసృజ్య, రాముని వదిలిపెట్టేసింది, తతః ఇంకా లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళింది. ఆయనతో అబ్రవీత్ అంటూ ఉన్నది. అస్య రూపస్య తే యుక్తా భార్యా అహం వరవర్ణిని మయా సహ సుఖం సర్వాన్ దండకాన్ విచరిష్యసి. అస్య తే రూపస్య, నీ రూపానికి యుక్తమైన తగిన భార్యను నేనే, చూడు నా అందము ఎంత గొప్పగా ఉన్నానో, మయా సహా, నాతో కలిసి సుఖంగా ఈ దండకారణ్యం మొత్తం తిరుగుదువుగాని అన్నది పాపం. ఏవం ఉక్తః తు సౌమిత్రీ రాక్షస్యా వాక్య కోవిదః తతః శూర్పణఖాం స్మిత్వా లక్ష్మణః యుక్తం అబ్రవీత్. ఏవం, ఈ విధంగా చెప్పబడ్డవాడై మన సౌమిత్రి లక్ష్మణుడు ఆ రాక్షసి చెప్పిన మాటలన్నీ విన్నాడు. వాక్యాలు ఈయన కూడా బాగా మాట్లాడగలడు. అసలే మంచి ఆటలతో కూడిన మనసుతో ఉన్నాడు. తతః ఇంకా ఆయన శూర్పణఖతో స్మిత్వా, నవ్వుతూ, మన లక్ష్మణుడు ఈ విధంగా, ఆమె ఎట్లా అన్నదో దానికి తగినట్టే, ఆమెకి తగినట్టు కాదు, రామచంద్రమూర్తితోటి ఆయనకు ఆట నడుస్తున్నది. రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో ఆడుకుంటున్నాడు, లక్ష్మణస్వామి రామచంద్రుడితో ఆడుకుంటున్నాడు. మధ్యలో ఈమె ఊరికే ఆట వస్తువు. రామచంద్రమూర్తి, ఇదిగో మా వాడికి ఇంకా పెళ్లి కాలేదు, భార్య కూడా లేదు, మంచి వయసులో ఉన్నాడు,
బాగా పరాక్రమవంతుడు. నీకు తగినవాడు మావాడు వెళ్ళు అడుగుపో అని రామచంద్రమూర్తి అంటే, దానికి తగిన విధంగా లక్ష్మణస్వామి ఏం జెప్తున్నారంటే, కథం దాసస్య మే దాసీ భార్య భవితుమిచ్చసి. సహ అహం ఆర్యేణ పరవాన్ భ్రాత్ర కమలవర్ణిని. కమలాల వంటి కన్నులున్నదానా అయ్యయ్యో! కథం ఎట్లా? దాసస్య మే దాసీ భార్య. దాసుడినైన నాకు నువ్వు గూడా భార్యవయ్యావనుకో ఇంకొక దాసివైతావు. ఆ రకంగా భవితుం కథమిచ్చేసి ఎందుకు గోరుకుంటున్నావో? సోహం నేను మా ఆర్యుడు నా పెద్దవాడు మా అన్నయ్య, మా భ్రాత్ర ఆయన చేత పరవాన్ నేను ఆయన అధీనంలో ఉన్నాను. ఆయనకు దాసుడిని. నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు దాసివైతావు. అయ్యయ్యో! ఇది కోరుకుంటున్నావు నువ్వు. నువ్వు ఇట్లా కాదు. ఏం ఆలోచించాలంటే సమృద్ధార్థస్య సిద్ధార్థ ముదితామలవర్ణిని ఆర్యస్య త్వం విశాలాక్షి భార్యాభవ యవీయసి. కాబట్టి ఓ అమలవర్ణిని నిర్మలమైన స్వచ్ఛమైన వర్ణం కలిగిందానా, ఓ విశాలాక్షి విశాలమైన కన్నులున్నదానా, నువ్వు త్వమ్ సమృద్ధార్థుడు అన్నీ సాధించినవాడు మా ఆర్యుడు పెద్దవాడున్నాడు. ఆయనకు యవీయసి భార్యాభవ. ఆయనకు చిన్న భార్యగా ఉన్నావనుకో, ముదిత ఇంక చక్కగా ఆనందంగా ఉండొచ్చు. సిద్ధార్థురాలివై అన్నీ సాధించుకోవచ్చు. ఆ ప్రయత్నం చేసుకో. ఏనాం విరూపాం అసతీం కరాళాం నిర్నతోదరీం భార్యాం వృద్ధాం పరిత్యజ్య త్వాం ఏవ ఏషః భజిష్యతి. ఇంతకు ముందు ఆమేమనింది? మన సీతను చూసి, "ఏమి సీత ఇట్లా ఉన్నది? ఇమాం విరూపాం అసతీం కరాళాం నిర్ణతోదరీం" అని మన శూర్పణఖ ఏమన్నదో, అవే మాటలు మళ్ళీ నవ్వుతూ మన లక్ష్మణస్వామి రామచంద్రమూర్తిని ఉడికిస్తూ ఏమంటున్నారంటే, "ఏనాం ఈమెను ఈ విరూపంగా ఉన్నది అందమేమి లేదు. అంతంత మాత్రం అందంతో ఉన్నది. అసతి దుర్మార్గురాలు, కరాళ భయంకరంగా ఉన్నది. నిర్ణతోదరి బక్కచిక్కిపోయి కడుపంతా లోపలికెళ్ళి ఉన్నది. పైగా వృద్ధురాలు. పెద్ద వయసులో ఉన్నది. అటువంటి భార్యను పరిత్యజ్య వదిలిపెట్టి ఏషః మనయ త్వాం ఏవ భజిష్యతి నిన్నే కోరుకుంటాడు. చూడ్డానికి అంతంత మాత్రం అందంతోటి భయంకరంగా ఉంది గదా! బక్కగా ఆ పెద్ద వయసుతో ఉన్న భార్యను వదిలిపెట్టి, ఇంకా నీ వెంటే పడతాడు మా అన్నయ్య. ఆయన దగ్గరికి వెళ్ళు అని చెప్తూ ఉన్నాడు. వీళ్ళ పరాచికాలు బానే ఉన్నాయి గానీ, ఇప్పుడు వాళ్ళ వయసు ఎంత ఉన్నది అంటే, మన సీతమ్మకు ఇప్పుడిప్పుడే 31, 32 ఏళ్లున్నాయి. ఆమె ఇక్కడికొచ్చేసరికి 18 ఏళ్ల వయసు. ఇప్పటికి ఒక 13 సంవత్సరాలు గడిచాయి. 18కి 13 కలిపితే ఒక 31 సంవత్సరాలు. మన రామచంద్రమూర్తికి ఇప్పుడు 38 సంవత్సరాలు. రామచంద్రమూర్తి, లక్ష్మణ స్వామికి ఒక 38 ఏళ్ళు 38 ఇయర్స్. ఆ వయసులో ఉన్నారు వాళ్ళు. మంచి యవ్వనంలో ఉన్నారు. బలంగా ఉన్నారు. ఆడుకుంటున్నారు ఇద్దరు. కాబట్టి ఈమెనొదిలిపెట్టి నీ వెంట పడతాడు ఆయన దగ్గరికెళ్ళు అని చెప్పాడు. పైగా కహ హి రూపమిదం శ్రేష్టం సంత్యజ్య వరవర్ణిని మానుషీషు వరారోహే కుర్యాత్ భావం విచక్షణః. అందుకని మా అన్నయ్య నీ వెంటెందుకు పడతాడు అంటున్నానంటే, ఓ వరవర్ణిని ఓ అందమైన దానా, ఏ విచక్షణ జ్ఞానం కలిగిన వాడైనా సరే, ఏ తెలివి కలిగిన వాడో, కహ ఎవరైనా సరే, ఇదం శ్రేష్టం రూపం సంత్యజ్య నీ అంత అందమైన రూపాన్ని వదిలిపెట్టి, ఎవరో ఒక మనిషిని భావం కుర్యాత్ కహ ఎవరు ఒక మనిషిని ఎవరు కోరుకుంటారో, నీ అంత అందమైన రూపాన్ని వదిలిపెట్టి, ఎవరో ఒక మనిషిని ఎవరైనా కోరుకుంటారో తెలివిగలిగిన వాళ్ళు. కాబట్టి ఓ వరారోహే ఓ అందమైన దానా, నువ్వు ఆయన దగ్గరికెళ్ళు. ఇతి సా లక్ష్మణేన ఉక్తా కరాళ అనిర్ణతోదరి మన్యతే తద్వచః తథ్యం పరిహాస అవిచక్షణ. ఆమెకు విచక్షణ జ్ఞానం లేదు పాపము. వాళ్ళు నిజంగా అంటున్నారా? పరిహాసానికి అంటున్నారా? అని చూసుకోగలిగినంత జ్ఞానం లేదామెకు.
ఆమె ఆయన చెప్పిన మాటలు విన్నది. ఆ కరాళ భయంకరంగా ఉన్నది. అనిళ్ళతోదరి బాగా పెద్దగా ఉన్న పొట్టతో వాటితో ఉన్నదామె. ఆమె ఏమనుకుందంటే ఆయన జెప్పిన మాటలు విని తద్వచః తథ్యమితి మన్యతే నిజమనుకుంది పాపం. పరిహాసానికి అన్నాడు వాళ్ళ అన్నతోటి పరాచకాలాడుతున్నాడు. వాళ్ళ అన్నతోటి పరాచకాలాడుతున్నాడని ఆమెకేం అర్థం గావట్లేదు. పరిహాసానికి అన్నాడని తెలియట్లేదు. ఆమేం జేసింది, రామం పర్ణశాలాయాం ఉపవిష్టం పరంతపం సీతయా సహ దుర్దర్శం అబ్రవీత్ కామమోహిత. ఆమె ఆ కామంలో ఉన్నది, మోహంతో ఉన్నది. ఆ పర్ణశాల ముందు కూర్చొని ఉన్న రాముణ్ణి, ఆ పరంతపుణ్ణి చూసింది. ఆయన దుర్దర్శం, ఆయన్ని చేరుకోవడం కష్టము. సీతమ్మతో సహా అక్కడ కూర్చొనున్నాడు. సీత ఇవన్నీ వింటూ ఉన్నది. ఆమె నవ్వుతూ ఉన్నదో ఏమో మరి. ఇంకా ఆమేం చేసిందంటే, ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయింది. రాముడి దగ్గరికి వెళ్ళలేకపోయింది. ఆ పక్కనే సీత ఉంటే సీతని టార్గెట్ చేసింది. ఏనాం విరూపాం అసతీం కరాళాం నిర్ణతోదరీం వృద్ధాం భార్యాం అవష్టభ్య మాం న త్వం బహుమన్యసే అద్య ఇమాం భక్షయిష్యామి పశ్యతః తవ మానుషీం త్వయా సహ చరిష్యామి నిస్సపత్న యథా సుఖం అన్నదామె. రాముడి దగ్గరికి వెళ్ళలేకపోయిందామె. ఆయన అట్లా ఉన్నాడు దుర్దర్శంగా. అందుకని ఏం చేసిందంటే, నువ్వో ఏనాం ఈమెను ఈ విరూప ఏమి అందమున్నదా? రూపమున్నదా? ఆకారమున్నదా? అసతి దుర్మార్గురాలు కరాళంగా భయంకరంగా ఉన్నది. నిర్ణతోదరి బక్క చిక్కిపోయి ఉన్నది. ఇంత చిన్న కడుపుతో. ఈ వృద్ధురాలు ఈ భార్యని అవష్టభ్య చూసుకుని ఆమెను పట్టుకుని మాం నన్ను త్వం నువ్వు నా బహుమన్యసే నన్ను పట్టించుకోవట్లేదు కదూ! నేను చెప్తూ ఉంటే నన్ను గౌరవించట్లేదు గదూ నువ్వు. అందుకని అద్య ఇప్పుడు ఇమాం మానుషిం ఈ మనిషిని తవ పశ్యతః నువ్వు చూస్తుండగానే భక్షయిష్యామి మింగేస్తాను. ఇంకా తర్వాత ఆమె ఉందని గదా! నన్ను పట్టించుకోవట్లేదు నువ్వు. ఆమెను తినేస్తాను. ఇంక తర్వాత త్వయా సహా నీతో పాటు నిస్సపత్న ఇదిగో ఇక్కడ నా భార్య ఉంది. నన్ను కోరుకుని ఏం జేస్తావో, మళ్ళీ నీకు అనవసరంగా ఒక సవతి గూడా వస్తుందని జెప్పావు గదా! ఆమెను మింగేస్తాను. అప్పుడు నాకు సవతి ఉండదు. నిస్సపత్నంగా యథాసుఖంగా నీతోటి నేనిక్కడ తిరుగుతాను అని ఆమె చెప్పింది. ఇత్యుక్త్వా చెప్పి ఊరుకోలేదు. ఊరికే మాటలతోటి పోతే అదో రకం. చేతల్లో కూడా వచ్చిందామె. మృగశభాక్షిం అలాత సదృశేక్షణ అభ్యధావత్ సంక్రుద్ధ మహోల్కాం రోహిణీమివ ఇతి ఉక్త్వా ఈ రకంగా చెప్తూనే ఆమె అలాత సదృశ ఈక్షణ అలాతము అంటే ఒక కొరివి. ఏదో ఒక కర్రను కాలిస్తే పైన నిప్పులు ఎట్లా వస్తాయో ఆ రకంగా చింత నిప్పుల్లాగా ఉన్న కన్నులతో కళ్ళు ఎరుపెక్కాయి ఆమెకింకా. దాంతో సుసంక్రుద్ధ మహాకోపంగా మన సీతమ్మ పైకి అభ్యధావత్ పరిగెత్తుకుంటూ వస్తుంది వేగంగా. ఎట్లా అంటే రోహిణి నక్షత్రం దగ్గరికి మహా ఉల్క ఒకటి ఉల్కాపాతం ఎట్లా ఉంటుందో అట్లా ఉల్కాపాతంలాగా మీద పడిపోతున్నది. మన సీతమ్మ అక్కడ రామచంద్రమూర్తి పక్కనే కూర్చునున్నది. ఆమె మృగశాభాక్షి. ఆమె కన్నులన్నీ జింకపిల్ల కన్నుల్లాగా ఇంకా బెదిరిపోతూ ఉన్నాయి. ఆమె బెదురు చూపులతో చూస్తూ ఉన్నది సీతమ్మ. మన శూర్పణఖ ఉల్కాపాతంలాగా మీద పడిపోతూ ఉన్నది. చంపేస్తాను ఇప్పుడు మింగేస్తానని. ఇంకా మన రామచంద్రమూర్తి ఇంకా చురుగ్గా లేచారాయన. తాం మృత్యుపాశ ప్రతిమాం ఆపతంతీం మహాబలః నిగృహ్య రామః కుపితః తతః లక్ష్మణం అబ్రవీత్. తాం ఆ విధంగా ఆమె మృత్యుపాశంలాగా ఆపతంతీం వచ్చి మీద పడిపోతుంటే మన మహాబలుడు రామచంద్రమూర్తి రాముడు కుపితః ఆయనకి ఎంత కోపమొచ్చిందంటే తతః ఇంకా వెంటనే మెరుపులాగా ఆమెను నిగృహ్య ఆపాడు. లక్ష్మణం అబ్రవీత్ లక్ష్మణుడితో అంటూ ఉన్నాడు. క్రూరైః అనార్యైః సౌమిత్రే పరిహాసః కథంచన న కార్యః పశ్య వైదేహీం కథంచిత్ సౌమ్యా జీవతిం
సౌమ్య, లక్ష్మణ చూస్తున్నావా? సౌమిత్రి క్రూరులతో, అనార్యులు, చదువు లేని వాళ్ళతో, జ్ఞానం లేని వాళ్ళతో, అజ్ఞానులతో పరిహాసము కథంచన కార్యః ఎప్పుడు చెయ్యరాదు. తెలివిలేని వాళ్ళతో, క్రూరులతో, మూర్ఖులతో మనం పరాచకాలాడరాదు, పరిహాసం చెయ్యరాదు. వాళ్ళకర్థం గాదు. సౌమ్య, లక్ష్మణ పశ్య చూసావా? వైదేహి కథంచిత్ ఏదో విధంగా జీవతిం బతికింది. ఆమొచ్చి మీద పడిపోతుంటే ఏదో విధంగా అడ్డుకున్నాను గాబట్టి సరిపోయింది గానీ, లేకపోతే ఏమైపోయేది సీత పరిస్థితి? ఇటువంటి వాళ్ళతో మనము పరాచకాలాడడానికి వీల్లేదు లక్ష్మణ. ఇమాం విరూపాం అసతీం అతిమత్తాం మహోదరీం రాక్షసీం పురుష వ్యాఘ్ర విరూపయితుమర్హసి. ఇమాం విరూపాం, ఇదిగో ఆల్రెడీ విరూపంగా ఉన్నది. అసత్ మార్గంలో దుర్మార్గంగా ఉన్నది. అతి మత్తులో ఉన్నది ఆమె. మహా ఉదరి, అంత పెద్ద కడుపుతో ఉన్నది. అన్నీ మింగేస్తాని మీద పడిపోతూ ఉన్నది. ఈమెను, ఈ రాక్షసిని ఓ పురుష వ్యాఘ్ర లక్ష్మణ విరూపయితుం అర్హసి, వికలాంగురాల్ని చెయ్యే. ఇత్యుక్తః లక్ష్మణः తస్యాః క్రుద్ధः రామస్య పార్శ్వతः ఉద్ధృత్య ఖడ్గం చిచ్ఛేద ఖండనాసం మహాబలః. ఇతి ఈ విధంగా ఉక్తః చెప్పబడ్డవాడే లక్ష్మణుడు క్రుద్ధః, ఆయనకు కూడా ఎంత కోపం వచ్చిందో, పరాచికాలు కాస్త సీరియస్‌గా అయిపోయింది అక్కడ పరిస్థితి. దాంతో రామస్య పార్శ్వతః, రాముడి పక్క నుంచే ఖడ్గముద్ధృత్య, ఒక కత్తిని తీశాడు. దాన్ని ఎత్తి తస్యాహ, ఆమె యొక్క కర్ణనాసం, ముక్కును చెవును ఆ మహాబలుడు చిచ్చేద కోసేశాడు. నికృత్త కర్ణనాసాతు విశ్వరం సా వినద్య చ యథాగతం ప్రదుద్రావ ఘోరా శూర్పణఖ వనం. నికృత్త కర్ణనాస, ముక్కు చెవులు కత్తిరించేసరికి సా శూర్పణఖ, ఆ శూర్పణఖ విశ్వరం వినద్య, ఇంక వినబుద్ధి కాకుండా భయంకరమైన స్వరంతో పెద్దగా అరుస్తూ ఆ ఘోరమైన వనంలోకి ఎట్లా వచ్చిందో అట్లా యథా ఆగతం ప్రదుద్రావ, పరిగెత్తి మళ్ళీ అడవిలోకి పారిపోయిందామె. సా విరూప మహాఘోర రాక్షసి శోణితోక్షిత ననాద వివిధాన్ నాదాన్ యథా ప్రావృషి తోయదః. ఇంకా ఆ విరూపంగా ఉన్న రాక్షసి మహాభయంకరంగా ఉన్నది. శోణితోక్షిత, రక్తం కారుస్తూ, రక్తాలు గారుతూ ఉండగా వివిధాన్ నాదాన్ ననాద, రకరకాలుగా అరుస్తూ ప్రావృషి తోయదః యథా, వర్షాకాలంలో మబ్బుల్లాగా పరిగెత్తిందామె. ఎట్లా పరిగెత్తింది అంటే, ఆ దట్టమైన అరణ్యంలోకి ఏదో వర్షాకాలంలోని మబ్బులు ఎప్పుడు వర్షం కురిపిస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద గర్జనలన్నీ చేస్తూ ఉంటాయి. రకరకాలుగా శబ్దాలన్నీ చేస్తూ ఉన్నట్టుగా ఈమె కూడా అరుస్తూ, రక్తం గారుస్తూ పరిగెత్తింది అడవిలోకి. సా విక్షరంతి రుధిరం బహుధా ఘోరదర్శన ప్రగృహ్య బాహు గర్జంతి ప్రవివేశ మహావనం. సా, ఆమె భయంకరంగా ఉంది చూడ్డానికి, ఘోర దర్శన. బహుధా రుధిరం విక్షరంతి, బాగా పాపం రక్తం కారుతూనే ఉంది అక్కడ ముక్కు చెవులు కోస్తే. బాహు ప్రగృహ్య, నొప్పి తట్టుకోలేక రెండు చేతులు భుజాలు గట్టిగా పట్టుకుని గర్జంతి, గర్జిస్తూ మేఘంలాగా ఆ మహావనంలోకి ప్రవేశించింది. తతః తుత్సా రాక్షస సంఘ సంవృతం ఖరం జనస్థానగతం విరూపిత ఉపేత్య తం భ్రాతరం ఉగ్రదర్శనం పపాత భూమౌ గగనాత్ యథా అశనిః. తతః సా, ఆమె మన శూర్పణఖ రాక్షస సంఘ సంవృతం, రాక్షసులందరితో కలిసి జనస్థానంలో ఉన్న ఆ కరుడి దగ్గరికి ఈ విరూపము, వికలాంగురాలైన మన శూర్పణఖ ఉపేత్య పోయింది. ఆమె భ్రాత సోదరుడి దగ్గరికి. ఉగ్ర దర్శనం, వాడు మన కరుడు భయంకరంగా ఉన్నాడు చూడ్డానికే. ఆమె దగ్గరికి ఇంకా భయంకరంగా ఇప్పుడు విరూపంగా
అసలే వికృతంగా ఉన్నది. ఇప్పుడు విరూపంగా గూడా ఉన్నది. ఆమె వెళ్ళింది. వెళ్ళి భూమో పపాత ఆయన ముందు భూమి మీద పడిపోయింది. ఎట్లా అంటే, గగనాత్ అసనిహియదా ఆకాశం నుంచి పిడుగు పడ్డట్టు పడ్డది పోయి అక్కడ. ఏదో మేఘ గర్జనలన్నీ చేస్తున్నట్టుగా అరుపులతో ఉన్నదామె. ఏదో వర్షం కురుస్తున్నట్టుగా రక్తం కురుస్తూ ఉన్నది ఇంతవరకు. ఇప్పుడు పిడుగుపాట్లు కూడా. ఆ రకంగా పోయి అక్కడ పడ్డది ఆయన ముందు. తతః స భార్యం భయమోహమూర్ఛితా స లక్ష్మణం రాఘవం ఆగతం వనం విరూపణం చ ఆత్మని శోణితోక్షితా శశంస సర్వం భగినీ ఖరస్య సా. సా ఆమె ఖరస్య భగిని ఆ ఖరుడి సోదరి మన శూర్పణఖ భయమోహ మూర్ఛిత భయం ఒకవైపు మోహం వైపు ఇంతకు ముందు ఆమె కామమోహ మూర్ఛిత అని చెప్పారు. ఆమె కామమోహంలో ఉన్నదని ఇప్పుడు కామం పోయి కామం ప్లేస్‌లో భయం వచ్చింది ఆమెకు. ఇంక దాంతో మూర్ఛ వచ్చినంత పనైంది. వణికిపోతూ ఉన్నది. మూర్ఛనలు అంటే వణకడం. వణుకుతూ ఉన్నదామె. దాంతో వెళ్ళి తతః ఇంక వాళ్ళ అన్నకి భార్యతో సహా, లక్ష్మణుడితో సహా రాముడు అడవికి రావడం. ఆత్మని విరూపణం తనని ఈ విధంగా వికలాంగురాల్ని చేయడం. ఆ రకంగా ఉన్న మొత్తం సర్వం శోణితోక్షిత ఆ రక్తం గారుతూ ఉండగానే ముక్కులో నుంచి, నోట్లో నుంచి, చెవుల్లో నుంచి అంతా మొత్తం ఆ భగిని పాపము ఆయనకు వాళ్ళ అన్నకు శశంస చెప్పింది. ఇత్యార్షే వాల్మీకి ఆదికావ్యే రామాయణే అరణ్యకాండే అష్టాదశ సర్గ సంపూర్ణం. ఇంకా తర్వాత ఏం జరిగిందంటే తాం తథా పతితాం దృష్ట్వా విరూపాం శోణితోక్షితాం భగినీం క్రోధ సంతప్తః ఖరః పప్రచ్ఛ రాక్షసః. ఆమెను ఆ విధంగా పతితాం వచ్చి ఆయన ముందు అట్లా భూమి మీద కింద పడిపోయినామని చూసి దృష్ట్వా చూస్తే విరూపంగా ఉన్నది శోణితోక్షిత రక్తం గారుతుంది పాపము. ఆ భగినిని తన సోదరిని చూసేసరికి ఇంక క్రోధంతో తపించిపోయాడాయన. మన కరుడు రాక్షసుడు ఆమెనింక ప్రశ్నిస్తున్నాడు. ఉండు ఉండు ఉండు. సరిగ్గా అర్థం కావట్లేదు. నువ్వు అంత వేగంగా కొంచెం కొంచెం చెప్తే తెలియట్లేదు. నెమ్మదిగా చెప్పు. ముందు ఆ వణుకు ఆపు. భయం ఆపు. నెమ్మదించు. ఏం జరిగిందో నెమ్మదిగా చెప్పు జరిగిందంతా అని అడుగుతూ ఉన్నాడు. ఆయన ఏం అడుగుతున్నాడంటే, ముందులే అక్కడ పడ్డావు. లేచి కూర్చొని నెమ్మదించి చెప్పు. ఉత్తిష్ట తావత్ ఆఖ్యాహి ప్రమోహంజహి సంభ్రమం వ్యక్తమాఖ్యాహి కేన త్వం ఏవం రూపా విరూపిత. ఉత్తిష్ట లే అమ్మా ముందు నువ్వు అడ కింద పడ్డావు లే లేచి కూర్చో. తావదాఖ్యాహి ఉన్నది మొత్తం చెప్పు. ఈ మోహమేమి ఇంత మోహంతో ఉన్నావు అయోమయంగా ఉన్నావు. ఇంత సంభ్రమంగా తొట్రుపాటుతో ఉన్నావు. ఏమో భయము ఏమి కథ. జహి వదిలిపెట్టో. వ్యక్తమాఖ్యాహి ఉన్నది మొత్తం చెప్పు. ఉన్నది ఉన్నట్టు. కేనా ఎవరి వల్ల ఇట్లా జరిగింది? ఎవరు చేశారు నీకిట్లా? ఏవన్ రూపా విరూపిత నీ రూపమంతా ఇట్లా విరూపంగా ఎవరు చేశారు నిన్ను? అది మొత్తము మొదటి నుంచి అర్థమయ్యే విధంగా చెప్పు నాకు. కః కృష్ణ సర్పమాసీనం ఆసీవిషం అనాగసం తుదతి అభిసమాపన్నం అంగుళీ అగ్రేణ లీలయా. కః ఎవడు వాడో ఇట్లా నిన్ను విరూపం చేశాడు. ఏదో ఒక కృష్ణ సర్పం ఉన్నదనుకో నల్లటి తాచు పాము. అది ఏదో అభిసమాపన్నం దగ్గరికొచ్చింది. ఆ తాచుపాము ఆసీ విషము. బాగా విషంతో కూడి ఉన్నది. అయితే పాపము అంత విషపూరితమైన తాచుపామైనా గూడా, అది దగ్గరకొచ్చినా గూడా, దగ్గరకొచ్చి ఆసీనం కూర్చున్నా గూడా పాపం అది అనాగసం తప్పేమైనా ఉన్నదా పాముకి? అంత క్రూరమైన పాము విషంతో ఉన్నది. దగ్గరకొచ్చిందనుకో, వచ్చినంత మాత్రాన అంగుళి అగ్రేనా ఏదో వేలితో లీలగా దాన్నెవడైనా పొడుస్తాడా? ఏమవుతాడు అట్లా చేస్తే మూర్ఖుడు? పాము వచ్చి దగ్గర కూర్చుంది గదా అని వేలుతో పొడిస్తే ఏమవుతుంది? అది కరుస్తుంది. అంత అజ్ఞానంతోటి నిన్ను ఈ విధంగా చేసిన వాడెవడు? వాడయిపోయాడు ఇవాళ నా చేతిలో. ఎవరో చెప్పు. కః కాలపాశం సమాసజ్య కంఠే మోహాత్ న బుధ్యతే యః త్వామద్య సమాసాద్య పీతవాన్ విషం ఉత్తమం. కః ఎవడు వాడో?
నీ దగ్గరికొచ్చాడంటే ఎవడైతే త్వాం అద్య సమాసాద్య నీ దగ్గరికొస్తే వాడి పరిస్థితి ఎట్లుంటుంది? కాలపాశాన్ని సమాసజ్జ ఎత్తి మోహంతో కంఠంలో పెట్టుకున్నాడు. కాలపాశాన్ని తెచ్చుకొని మెడకు చుట్టుకున్నట్టు ఏదో తాడు మెడకి చుట్టుకున్నట్టు గాదా నీతో బెట్టుకుంటే. నా బుద్ధ్యతే వాడికి తెలియట్లేదు బుద్ధి లేనివాడు. పైగా ఉత్తమమైన విషాన్ని పీతవాన్ నీతో బెట్టుకున్నాడంటే విషం తాగినట్టే చచ్చాడే వాడు. నీతో పెట్టుకున్నవాడెవడైనా సరే విషం తాగో, ఉరేసుకునో చచ్చినట్టే తప్ప ఎవడైనా బతికి బాగుంటాడా? ఎవడు వాడంత తెలివి లేకుండా నీతో బెట్టుకున్నవాడు? బల విక్రమ సంపన్న కామగా కామరూపిణి ఇమాం అవస్థాం నీతా త్వం కేన అంతక సమాగత నువ్వేమైనా తక్కువదానివా? అంతక సమాగత నువ్వు యముడి లాంటి దానివి. నువ్వే అందరికి మరణాన్నిచ్చేదానివి. అటువంటి దానివి. కోరిన రూపాన్ని తీసుకోగలిగిన దానివి, కోరిన విధంగా వెళ్ళగలిగిన దానివి, మహాబలంతో, పరాక్రమంతో సంపన్నంగా కూడి ఉన్నదానివి. ఇటువంటి త్వము నువ్వు కేన ఎవరి వల్ల ఇమాం అవస్థాం నీత ఇటువంటి స్థితికొచ్చావో, ఎవరు నిన్ను ఈ స్థితికి తెచ్చారో? దేవ గంధర్వ భూతానాం ఋషీణాం చ మహాత్మనాం కః అయం ఏవం విరూపాం త్వాం మహావీర్యః చకారః. ఎవడమ్మా మహావీరుడో? నిన్ను నీలాంటి దాన్ని వాడు ఈ విధంగా విరూపంగా చెయ్యాలి అంటే వాడు నిన్ను మించిన బలంతో ఉండాలి. ఎవరు వాడింతకి? దేవుడా? గంధర్వుడా? భూతమా? ఋషులా? ఆ మహాత్ములా? వాళ్ళలోని వాడా అమ్మ వాడు? కః అయం వాడు ఎవడు ఇంతకి ఏవం ఈ విధంగా త్వాం నిన్ను విరూపాం చకార నిన్నింత విరూపంగా చేశాడంటే వాడు దేవతల్లోని వాడా? గంధర్వుల్లోని వాడా? ఋషుల్లోని వాడా? ఎవరమ్మా వాడు? నహి పశ్యామ్యహం లోకే యః కుర్యాత్ మమ విప్రియం అమరేషు సహస్రాక్షం మహేంద్రం పాకశాసనం. ఈ లోకంలో ఎవడైతే మమ విప్రియం కుర్యాత్ నాకు అప్రియం చేస్తాడో అటువంటి వాణ్ణి నేను ఈ లోకంలో ఇంతవరకు నహి పశ్యామి నాకు ఒక్కడు కనపడలేదు. నా కోపం తెప్పించిన వాడు ఇంతవరకు లేడు భూమి మీద. పోనీ ఆకాశంలో చూద్దామంటే స్వర్గంలో కూడా లేడు. సహస్రాక్షుడు ఆ అమరులకు రాజు. మన ఇంద్రుడు ఆ పాకాసురుణ్ణి శాసించిన వాడు కూడా నన్ను ఏమీ చేయలేడు. అటువంటి నా చెల్లెల్ని ఈ విధంగా చేశాడంటే ఎవడమ్మా వాడో? అద్యాహం మార్గణైః ప్రాణాన్ ఆదాస్య జీవితాంతకైః సలిలే క్షీరం ఆసక్తం నిష్పిబన్ ఇవ సారసః నిహతస్య మయా సంఖ్యే శరసంకృత్త మర్మణః సఫేనం రుధిరం రక్తం మేదిని కస్య పాస్యతి. అద్య ఇప్పుడే అహం నేను జీవితాంతకైః మార్గణైః ప్రాణాలు తోడేసే బాణాలతో వాడి ప్రాణాలను లాగుతాను. నీళ్లలో నుంచి పాలను బయటికి తీసే సారస పక్షుల్లాగా వాడి దేహంలో నుంచి వాడి ప్రాణాలను బయటికి తోడతానివాళ. మయా నా చేత యుద్ధంలో శరసంకృత్త మర్మణః వాడి హృదయమంతా ముక్కలవుతే ఆ విధంగా చనిపోయిన వాడి యొక్క రక్తము అప్పుడే కొత్తగా వాడి దేహంలో నుంచి నురగలు కక్కుతూ కారుతూ ఉంటే దాన్ని ఎవడి యొక్క రక్తాన్ని ఈ మేదిని పాస్యతి ఎవడమ్మా వాడు చెప్పు వాడి రక్తం ఈ భూమి తాగే విధంగా నేను వాడిని చంపుతాను ఇప్పుడే ఎవరో చెప్పు. కస్య పత్రరథాః కాయాన్ మాంసం ఉత్కృత్య సంగతాః ప్రహృష్టాః భక్షయిష్యంతి నిహతస్య మయా రణే. ఎవడమ్మా వాడు? వాడెవడో చెప్పు. వాడెవడో వాడు యుద్ధంలో నా చేతిలో చనిపోతే వాడి కాయాత్ శరీరంలో నుంచి మాంసాలను ముక్కలు ముక్కలుగా ఖండాలుగా పీక్కుని ఆ మొత్తం పత్రరథాః సంగతాః పక్షులన్నీ కూడి సంతోషంగా పీక్కొని తింటాయి. ఎవరి రక్తాన్ని ఈ భూమి రుచి చూడాలమ్మా?
ఎవరి మాంసాన్ని పక్షులు పీక్కొని తినాలి చెప్పు వాడెవడో. తం న దేవాః న గంధర్వాః న పిశాచాః న రాక్షసాః మయా అపకృష్టం కృపణం శక్తాః త్రాతుమిహ ఆహవే. వాడు దేవుడు గాని, గంధర్వుడు గాని, పిశాచి గాని, రాక్షసుడు గాని ఎవ్వడైనా సరే, నేను వాణ్ణి యుద్ధంలో ఆహవే ఈడుస్తూ ఉంటే, ఆ కృపణం, ఆ దిక్కు లేకుండా దయనీయంగా ఉన్నవాణ్ణి రక్షించడానికి ఎవ్వరు న శక్తాః ఎవ్వరికి శక్తి ఉండదింక. ఉపలభ్య శనైః సంజ్ఞాం తం మే శంసితుమర్హసి. ఏన త్వం దుర్వినీతేన వనే విక్రమ్య నిర్జితా. అందుకని శనైః నెమ్మదిగా సంజ్ఞాం ఉపలభ్య తెలివి తెచ్చుకో. నువ్వు చెప్తున్నది నాకు సరిగ్గా అర్థం కావట్లేదు. క్లియర్‌గా చెప్పు. తమ్ము వాడెవడో మే నాకు సెన్సితుం అర్హసి నాకర్థమయ్యే విధంగా వాడెవడో ఎక్కడున్నాడో ఏంటో జెప్పు. ఎవరి వల్లనైతే త్వమ్ము నువ్వు ఈ విధంగా ఏ దుర్వినీతేన ఏ దుర్మార్గుడి చేత ఈ వనంలో ఈ విధంగా విక్రమించి వాడు నీ మీద బడి నిన్నిట్లా విరూపంగా తయారు చేశాడెవడో చెప్పు. ఇతి భ్రాతుః వచః శ్రుత్వా క్రుద్ధస్య చ విశేషతః తతః శూర్పణఖ వాక్యం సబాష్పం ఇదమబ్రవీత్. ఇతి ఈ విధంగా వాళ్ళ సోదరుడు అనేసరికి ఆయన మాటలు శ్రుత్వా విని ఆయన అసలే ఎంత కోపం వచ్చిందో ఖరుడికి. విశేషంగా కోపం వచ్చింది ఆయనకి. అంత కోపంతో ఉన్నవాడితో ఇంకప్పుడు మన శూర్పణఖ కన్నీళ్లతో ఈ మాటలు చెప్తూ ఉన్నది. ఉన్నారన్నయ్య, ఇద్దరున్నారు. తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజిన అంబరౌ ఫలమూల అసనౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ పుత్రౌ దశరథస్య ఆస్తాం భ్రాతరౌ రామలక్ష్మణౌ. రాముడు లక్ష్మణుడు అని ఇద్దరు సోదరులు అన్నయ్య తరుణ వయసులో ఉన్నారు. మంచి రూపంతో ఉన్నారు. సుకుమారంగా కనిపించారు. మహాబలంగా కూడా ఉన్నారు. పుండరీకముల వంటి కల్వపూల వంటి కనులతో ఉన్నారు. నారచీరలు కృష్ణ అజినాలు జింక చర్మాలు ధరించారు. కందమూలాలు ఫలాలు తింటున్నారు. అక్కడ దాంతులై శాంతులై ఉన్నారు. తాపసులుగా కనిపిస్తున్నారు. ధర్మచర్యంలో ఉన్నారు. వాళ్ళు దశరథుడి కొడుకుల్ట. ఆ విధంగా ఇద్దరున్నారన్నయ్య ఆస్తాం. గంధర్వరాజ ప్రతిమౌ పార్థివ వ్యంజనాన్వితౌ దేవౌ వా మానుషౌ వా తౌ న తర్కయితుం ఉత్సహే. చూడ్డానికి గంధర్వుల్లాగానో గంధర్వుల రాజుల్లాగానో ఉన్నారు. కానీ మనుషుల్లాగానే కనిపిస్తున్నారు. రాజుల లక్షణాలతో ఉన్నారన్నయ్య. ఇంతకి చూస్తే అర్థం కాలేదు నాకు. ఇంతకి వాళ్ళు దేవుళ్ళా? మనుషులా? అని తర్కించడానికి విచారించి చూద్దామంటే రకరకాలుగా కనిపించారన్నయ్య నాకు వాళ్ళు. వాళ్ళతో పాటు ఒక ఆడ మనిషి ఉన్నది. తరుణీ రూప సంపన్న సర్వాభరణ భూషిత దృష్టా తత్ర మయా నారి తయోః మధ్యే సుమధ్యమా. వాళ్ళిద్దరి మధ్యలో ఒక అందమైన ఆడామె ఉన్నదన్నయ్య. తరుణ వయసులో ఉన్నదామె గూడా. మంచి రూపంతో ఉన్నది. రకరకాల అందమైన ఆభరణాలన్నీ ధరించింది. ఆమె మయా దృష్టా ఆమెను గూడా చూశానక్కడ. తాభ్యాముభాభ్యాం సంభూయ ప్రమదాం అధికృత్య తాం ఇమాం అవస్థాం నీతాహం యథా అనాథా సతీ తథా. ఆ ప్రమద అధికృత్య ఆ ఆడామె కోసము తాభ్యాం ఉభాభ్యాం సంభూయ వాళ్ళిద్దరు కలిసి నన్ను ఈ విధంగా తయారు చేశారు. వాళ్ళ చేత అనాథాయథ నేను ఏదో అనాథలాగా నాకెవ్వడు లేనట్టు ఇటువంటి అవస్థకి తీసుకుని రాబడ్డానన్నయ్య. వాళ్ళ దగ్గర ఒక ఆడాముంది. ఆమె కోసం నన్ను వాళ్ళు ఇట్లా తయారు చేశారు అని చెప్పింది. తస్యాహ చ అనృజు వృత్తాయాః తయోః చ హతయోః అహం సఫేనం పాతుమిచ్చామి రుధిరం రణమూర్ధని. అన్నయ్య తస్యాహ ఆముంది గదా, వాళ్ళతో పాటు ఒక ఆడాముంది. అనృజు వృత్తాయాః చాలా దుర్మార్గురాలన్నయ్య ఆమె. ఆమె యొక్క అట్లానే తయోః హతయోః ఆ ఇద్దరు చచ్చిపోతే వాళ్ళిద్దరి యొక్క సఫేనం రుధిరం నురగలు కక్కుతున్న రక్తాన్ని పాతుమిచ్చామ్యహం తాగాలని కోరుకుంటున్నాను. యుద్ధంలో వాళ్ళు ముగ్గురు చనిపోతే
వాళ్ళ రక్తము కారుతూ ఉంటే అప్పుడే ఫ్రెష్‌గా నురగలతో సహా నేను తాగాలని కోరుకుంటున్నాను. ఏషః మే ప్రథమః కామः కృతః తాతా త్వయా భవేత్. తస్యాః తయోః చ రుధిరం పిబేయం అహం ఆహవే. తాత అన్నయ్య ఏషః మే ప్రథమః కామః ఇదొక్కటే ఇంతవరకు నిన్ను నేనేమైనా అడిగానా? నాకు కావాల్సినవన్నీ నేనే జేసుకున్నాను. నాకిష్టం వచ్చిన చోటికి నేనే వెళ్ళాను. నన్ను అడిగేవాళ్ళు లేకుండా ఉన్నాను. ఈసారి అవసరమొచ్చింది కాబట్టి అడుగుతున్నా. ఒక్క కోరిక కోరుతున్నాను. ఫస్ట్ కోరిక. మొట్టమొదటిసారి నిన్నొక కోరిక కోరుతున్నాను. అందుకనది త్వయా కృతః భవేత్ అది నీ చేత జరపబడుగాక. చెయ్యి ఆ పని. ఒక్కటడుగుతున్నాను. తస్యాహ తయోః చ ఆమె యొక్క వాళ్ళిద్దరి యొక్క రుధిరం రక్తాన్ని యుద్ధంలో పిబేయమహం నేను తాగాలనుకుంటున్నాను. అది నా కోరిక అన్నది. ఇంతకుముందు ఉన్న కామము ఈ రకంగా మార్పు చెందింది. మధ్యలో మీడియా భయంలో నుంచి వచ్చేసరికి రాముడి మీద కామము ఈ రకంగా మార్పు చెందింది. ఇప్పుడు కూడా ఇంకొక కోరికున్నది. కామమే రాముడి మీద. ఆ కామం ఎట్లా ఉన్నదిప్పుడు? ఆయన్ని చంపుకొని తాగాలని ఉన్నది. ఇతి తస్యాం బ్రువాణాయాం చతుర్దశ మహాబలాన్ వ్యాధిదేశకరః క్రుద్ధః రాక్షసాన్ అంతకోపమాన్. ఇతి ఈ విధంగా తస్యాం బ్రువాణాయాం ఆమె చెప్పగానే మన కరుడు మహాక్రుద్ధుడై మహాకోపంతో అంతకోపమాన్ ఒక్కొక్కళ్ళు యముడిలాగా ఉన్న వాళ్ళని ఒక చతుర్దశ 14 మందిని 14,000 మందిని గాదు. 14 మందిని మహాబలం కలిగిన రాక్షసులను వ్యాధి దేశ ఆదేశించాడు. మానుషౌ శస్త్రసంపన్నౌ చీరకృష్ణాజిన అంబరౌ ప్రవిష్టౌ దండకారణ్యం ఘోరం ప్రమదయా సహ తౌ హత్వా తాన్ చ దుర్వృత్తాం అపావర్తితుమర్హత ఇయం చ రుధిరం తేషాం భగినీ మమ పాస్యతి. మనోరథः అయం ఇష్టः అస్యాః భగిన్యాः మమ రాక్షసాः శీఘ్రం సంపాద్యతాం తౌ చ ప్రమథ్య స్వేన తేజసా అని ఆ 14 మందిని పంపించాడు. వాళ్ళతో ఏం చెప్తున్నాడు? ఏమి ఆదేశించాడంటే, ఇద్దరు మనుషులున్నారట అక్కడ. శస్త్రాలతో కూడి ఉన్నారు. వాళ్ళ దగ్గర బాణాలు, ధనుస్సు, కత్తులు అవన్నీ ఉన్నట్టున్నాయి. ఏదో నారచీరలు, కృష్ణాజినాలు, జింక చర్మాలు ధరించినట్టున్నారట. దండకారణ్యం ఈ ఘోరమైన దండకారణ్యంలోకి ఒక స్త్రీతో కలిసి ప్రవేశించారట అని గుర్తులు చెప్పి మీరక్కడికెళ్ళండి. వెళ్ళి వాళ్ళని చంపేయండి. తౌ వాళ్ళిద్దరు హత్వా చనిపోతే తాం దుర్వృత్వాం ఆ దుర్వృత్తితోటి దుర్మార్గురాలు ఆమె గూడా చనిపోతే ఆ విధంగా వాళ్ళ ముగ్గురిని చంపి అపావర్తితుం అర్హద తిరిగి రండి. వెళ్ళండి వెళ్ళి ఇదిగో ఇవి గుర్తులు పలానా చోట ఉన్నట. వాళ్ళు ముగ్గురిని చంపి వెనక్కి తిరిగి రండి. ఇయం మమ భగిని ఇదిగో నా చెల్లెలు. తేషాం రుధిరం పాస్యతి వాళ్ళ రక్తాన్ని తాగుతుంది. మీరు పోయి చంపండి. నా చెల్లెలు వాళ్ళ రక్తం తాగుతుంది. ఇంకెళ్ళండి. ఆ పని చేసుకొని రండి అని పంపిస్తున్నాడు. మనోరథः అయం ఇష్టः అస్యాః భగిన్యాः మమ రాక్షసాः శీఘ్రం సంపాద్యతాం తౌ చ ప్రమథ్య స్వేన తేజసా. ఇదిగో ఓ రాక్షసులారా, అస్యాహ మమ భగిన్యాహ అదిగో నా సోదరి నా చెల్లెలి యొక్క అయం ఇష్టః మనోరథః ఇది ఆమెకి ఇష్టమైన కోరిక. అందుకని మీరు శీఘ్రంగా వెళ్ళండి. వెళ్ళి మీ స్వేన తేజస మీ పరాక్రమమంతా చూపించి తౌ ప్రమధ్య వాళ్ళని చంపి ఆమె కోరికను తీర్చవలసి ఉన్నది. ఆ విధంగా అది సంపాదించండి. కోరికని సాధించుకుని రండి వెళ్ళండి అని చెప్తున్నాడు. ఇతి ప్రతిసమాదిష్టాః రాక్షసాః తే చతుర్దశ తత్ర జగ్ముః తయా సార్ధం ఘనాః వాతేరితాః యథా. ఇతి ఈ విధంగా ప్రతిసమాదిష్టాః ఆజ్ఞాపించబడ్డ వాళ్ళై తే చతుర్దశ రాక్షసాః 14 మంది రాక్షసులు తత్ర అక్కడికి
తయా సార్ధం శూర్పణఖతో సహా కలిసి జగ్ముహు వెళ్ళారు. ఎట్లా అంటే వాతేరితాహ ఘనాహ యదా ఏదో గాలి తరుముతుంటే మబ్బులు ఎట్లా వెళ్ళిపోతూ ఉంటాయో ఆ రకంగా ఆమె వెంటబడి ఆమె గుర్తులు చూపిస్తూ ఉంటే వీళ్ళెక్కడున్నారో వాళ్ళ ఆశ్రమ పదం వైపు, వాళ్ళ పన్న కుటీరం వైపు, ఇంకా వీళ్ళు గూడా అట్లా బడి ఎళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళ కత్తులు అవి ఇవి ఆయుధాలన్నీ పుచ్చుకుని. ఆ తర్వాత ఏం జరిగింది ఏమి అని మనం వచ్చే వారం మళ్ళీ కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. इत्यार्षे वाल्मीकि आदिकाव्ये रामायणे अरण्यकाण्डे एकोनविंश सर्गः सम्पूर्णम्। सर्वं श्री सीतारामचन्द्र प्रभु पादारविन्दार्पणमस्तु। मङ्गलं कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ति तनुजाय सार्वभौमाय मङ्गलं वेद वेदान्त वेद्याय मेघश्याममूर्तये पुंसां मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलम्।